క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు మరియు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యూదా పత్రికను ధ్యానము చేస్తూ ఉన్నాం. యూదా పత్రిక ప్రస్తుత దినాలకు బాగా అతికినట్లుగా ఉండే పత్రిక. 2000 సంవత్సరాల నిడివి కలిగినదైనప్పటికీ, 2000 ఏండ్ల క్రిందట వ్రాయబడినది అయినప్పటికీ, ఈనాటికి ఇది నేటి సమాజానికి సరిపోతుంది. అంటే మానవ బుద్ధి ఏనాడైనా ఒకటే కదూ. మనిషి దుష్టత్వం అప్పుడైనా ఇప్పుడైనా అంతే. సాధనాలు అప్పుడైనా ఇప్పుడైనా అంతే. కాకపోతే వాటి రూపులో తేడా తప్ప అంతకంటే మించి ఇంకేమీ లేదు. కాబట్టి ఆనాడు ఉన్న వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం దుష్టత్వం ఎలాగూ ఉండిందో, ఈనాడు ఉన్న వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం దుష్టత్వం కూడా అట్లాగే కనిపిస్తూ ఉంది. ప్రియులారా, యూదా ఏదో రాయవలసి వచ్చి మరొకటి రాశాడు. ఆ సంగతిని ఆయన చెప్పాడు కదూ. మనకందరికీ కలగబోయేది రక్షణను గురించి మీకు రాయవలనని విశేషమైన ఆసక్తి కలవాడనై ఉంటిని, కానీ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తమై పోరాడవలనని నేను మీకు రాయవలసి వచ్చాను అని అన్నాడు. ఎందుకనగా దానికంటే మించి ఇది అవసరమై ఉన్నది. ఇది ప్రస్తుత సమాజంలో ప్రమాదకారి సంఘటనగా కనబడుతూ ఉంది. అంచేత దీనిని గూర్చి హెచ్చరించాలని దేవుని దాసుడు సంకల్పించుకొని ఆ సంగతులను రాశాడు. ఆయన దుర్బోధకులను గూర్చిన ప్రస్తావన తీసుకొని వచ్చాడు. 4వ వచనంలో వారు భక్తిహీనులు అని అన్నాడు. భక్తిహీనుడు దేవుని కృపను దుర్వినియోగం చేస్తాడు. భక్తిహీనుడు తనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని అవకాశాన్ని దుర్వినియోగం చేస్తాడు. చులకనగా భావిస్తాడు. దేవుని కృపను చాలా తక్కువగా అంచనా వేస్తాడు. ఫలితంగా దేవుడు తనకు అనుగ్రహించిన కృపను అతడు నిరాకరిస్తాడు. 4వ వచనాన్ని మనం చూడగా, దేవుని కృపను వారు కామాతురత్వమునకు ఉపయోగించుకున్నారు అనే మాట వ్రాయబడి ఉంది. అది ఈ దినాల్లో కూడా అతికినట్లుగా సరిపోయేటువంటి మాటగా కనబడుతూ ఉంది. అనేక మంది దేవుని దాసులు తమ సాక్ష్య విషయంలో తమను తాము కాపాడుకోలేకపోతూ ఉన్నారు. తమ పర్ఫార్మెన్స్ అంటే తాము చేయవలసిన కార్యములను మాత్రం బ్రహ్మాండంగా కొనసాగిస్తున్నారు, కానీ తమ సాక్ష్య విషయంలో మాత్రం ఓడిపోయిన వారుగా కనిపిస్తున్నారు. మనుషులకు సమాచారాన్ని అందించడానికి, సందేశాన్ని అందించడానికి, అవసరమైతే సవాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ సాక్ష్య జీవితంలో మాత్రం చచ్చిపోయిన వాళ్ళుగా బ్రతుకుతున్నారు. ఇవన్నీ దేవునికి ఏమైనా పనికొస్తాయా? కార్యం ఆయనది. మనము కేవలం పనివారం. యోగ్యమైన పనివారం అయితే కార్యాన్ని ఆయన జరిగించుకుంటాడు. కానీ ఆయన పనిని మనమే చేయలేమనే సంగతిని గుర్తుంచుకోవాలి. మనమెంత, మన జీవితకాలం ఎంత, మనమెంత, మన ఆయుష్కాలం ఎంత? ప్రియులారా, అందుచేత విశ్వాసులైనను సరే, దేవుని దాసులైనను సరే, దేవుని కృపను దుర్వినియోగపరచక, మరి విశేషించి దాన్ని కామాతురతకు ఉపయోగించుకొనక సాక్ష్యము కలిగి జీవించుట అది మన అవసరమై ఉన్నదని జ్ఞాపకం చేసుకుందాం. ఇట్టివారు అనగా ఈ భక్తిహీనుడు అద్వితీయ నాథుడు అయిన మన ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుతూ ఉన్నారు. ఎవరిని గూర్చి ప్రకటించుతూ ఉన్నారో ఆయనను విసర్జించుతూ ఉన్నారు. ప్రకటించుట ఆయననే,
కానీ ఆయనను మాత్రం లెక్కలోనికి తీసుకోరు. ప్రకటించుట ఆయననే, కానీ ఆయనను మాత్రము విశ్వసించరు. వారు భక్తిహీనులు, ఆయనకు భయపడరు. మరి సంగతి ఏమిటి? తమ జీవనోపాధి జరుగుతుంది కదా, బాగా శ్రమించకపోయినా కష్టపడకపోయినా కావలసిన పేరు సంపాదించుకుంటున్నారు, కావలసిన ధనమును సంపాదించుకుంటున్నారు, అలాగే భోగేచ్ఛలను నెరవేర్చుకుంటూ ఉన్నారు. ఇంకా కావాల్సిందేముంది? దేవుని భయం లేదు. ఆయన శిక్ష అకస్మాత్తుగా వస్తుందని, ఆయన దండిస్తాడని ఆ విషయాలలో వీరికి ఎంత మాత్రమును కూడా భయం లేదు. అందును బట్టి దేవుని వాక్యం చెబుతుంది, ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు, అనగా వ్రాయబడిన వారు అని దైవగ్రంథం చెబుతుంది. భక్తిహీనుల యొక్క భక్తిహీనతను గూర్చి దేవుని వాక్యం వ్రాస్తూ, ఈ భక్తిహీనులు ముందుగానే నిర్ణయించబడిన వారు నాశనమునకు అనే సంగతి దైవగ్రంథం గుర్తు చేస్తూ ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనాన్ని చదవగా అక్కడ ఈ మాట ఇలాగున వ్రాయబడి ఉంది. యెహోవా ప్రతి వస్తువును దాని పరినిమిత్తం కలగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను అనే మాట వ్రాయబడి ఉంది. భక్తిహీనులంతా నాశన దినం కోసమే, భక్తిహీనుడి యొక్క అంతిమ స్థితి నాశనమే. వారు ఆ నాశన దినము కోసం ఎదురు చూడవలసి ఉంది. అంచేత ఈ భక్తిహీనతను విడిచిపెట్టి ఒకవేళ అందులో బ్రతుకుచూ ఉంటే మనసాక్షిని శుద్ధి చేసుకొని ప్రభు వైపు తిరుగుట మంచిదని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుచు ఉన్నాం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను. యూదాపత్రిక 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, ఇవన్నీ మీకు తెలియనివి కావు, తెలిసినవి. కానీ తెలిసిన సంగతులు అయినప్పటికీ నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నాను అని అన్నాడు. అంతే కదా, జ్ఞాపకం చేయగోరుచున్నాను అన్నాడు. యూదా పత్రిక అలాగే పేతురు వ్రాసిన 2వ పత్రిక, ఇవి రెండు ఇంచుమించుగా సమానంగానే కనిపిస్తాయి అనే సంగతిని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పేతురు కూడా తన మొదటి పత్రికలో 13వ వచనంలో, నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని తలంచుకొనుచున్నాను అన్నాడు. నేను ఉన్నంతకాలం ఈ సంగతులను మీకు జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట అని అనగా మిమ్మును పురికొల్పుట, మిమ్మును కార్యోన్ముఖులనుగా చేయుట న్యాయమని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. యోదయమన్నాడు, ఈ సంగతులను నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నాను అని అన్నాడు. ఏ విధమైన సంగతులు? భక్తిహీనుల యొక్క చర్యలను గురించి జ్ఞాపకం చేయగోరుచు ఉన్నాడు. భక్తిహీనుల యొక్క భక్తిహీనత ఎలాగుంటుందో ఆ సంగతిని దేవుని దాసుడు గుర్తు చేయదలిచినాడు. ఏమిటా సంగతి అంటే, ఐగుప్తులో నుండి ప్రభువు ప్రజలను రక్షించినను, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను అని వ్రాయబడి ఉంది. ఆయన వారినందరినీ కూడా ఐగుప్తు దేశములో నుండి, బానిసత్వంలోంచి, బంధికానాలోంచి బయటికి తీసుకొని వచ్చాడు. వారు గొర్రెపిల్ల రక్తం చేతనే విమోచించబడ్డారు. కానీ విశ్వసించలేదు. తమ జీవితకాలమంతా కూడా అవిశ్వాసాన్ని ప్రదర్శించారు. శత్రువును చూచి అవిశ్వాసం, ఆటంకములను చూచి అవిశ్వాసం. ఎంత విచారకరమైన సంగతి! విడిపించిన వానిని ఎంత మాత్రం కూడా లెక్క చేయట్లేదు, నడిపించే వానిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అందుచేత వారి అవిశ్వాసమును బట్టి ఆయన వారిని నాశనము చేసెను. విడిపించాడు, కానీ వారు విశ్వసించలేదు. గుర్తుంచుకోవాలి, నమ్మకపోయిన వారిని నాశనము చేశాను.
నమ్మకపోయిన వారిని నాశనము చేశాను. నమ్మకపోతే నాశనమే కదా, ఇంకేముంది? నమ్మితే క్షేమం, నమ్మకపోతే నాశనం. అందుచేత ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెబుతున్న సత్యాన్ని గ్రహిద్దాం. గుంపులో ఉండవచ్చు కాక, రక్షణ పొంది ఉన్నానని అనుకోవచ్చు కాక, నమ్మిన లక్షణాలు కనిపించకపోతే నాశనం కాచుకొని ఉంది అనే సంగతిని మర్చిపోవద్దు. నమ్మవలసిందే. యాకోబు పత్రికలో మనం చూడగా, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, తను అడుగు వానికి దయచేవాడని నమ్మాలి. అసలు దైవికమైన విషయాలంటేనే నమ్ముట, విశ్వసించుట. విశ్వాసము లేకుండా మనం ఎలాగో ఆయనను సంతోషపరచగలం? అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అనే మాట హెబ్రీ పత్రిక 11:6 చెబుతుంది కదా. అసాధ్యమైన విషయం. ఆయన దగ్గర నటించడం కుదరదు. ఒక మనిషి జీవితకాలం అంతా నటుడుగా బతకవచ్చునేమో, నటించుట వలన సంపాదించవచ్చును ఏమో. దేవుని దగ్గర భక్తి జీవితంలో నటన పనికిరాదు, నాశనమే. భక్తి జీవితంలోని నటన నాశనమునకు నడిపిస్తుంది. ఆయన వారినందరినీ కూడా నాశనము చేశాను. ఇది ఐగుప్తు నుంచి లేక ఇశ్రాయేలీయుల చరిత్ర ప్రారంభము నుంచి, ఇశ్రాయేలు విస్తరించిన తర్వాత ఆ ప్రారంభం నుంచి చెబుతూ ఉన్నాడు, వారు నాశనమైరి అని. 6వ వచనం, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాసస్థలం విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి వేసెను. పేతురు 2వ పత్రికలోనికి వెళితే ఇదే సంగతిని ఆయన ప్రస్తావిస్తూ ఇలాగంటూ ఉన్నాడు. 2వ అధ్యాయమునందు 2వ అధ్యాయంలో ఆయన మరి నోవహు దినములను జ్ఞాపకానికి తెచ్చాడు. యూదా ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకానికి తీసుకొని వచ్చాడు. పేతురు అంతకంటే ముందుకు వెళ్ళాడు, అనగా నోవహు దినములను జ్ఞాపకం చేశాడు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి. నాటి ప్రజలు భక్తిహీనుల సమూహం. ఇక్కడ కూడా భక్తిహీనులను ఆయన నాశనము చేసెను అనే మాట కనబడుతుంది. భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించి నోవహును మరో 7గురిని మినహాయించి అందరినీ ఆయన నాశనము చేసెను లేక నాశనము విధించి అనే మాటలు వ్రాయబడ్డాయి. పేతురు జలప్రళయం మాత్రమే కాక సొదొమ గొమొర్రా పట్టణ ప్రస్తావన కూడా తీసుకొని వచ్చాడు. ఆయన నీటితో నాశనం చేశాడు, ఆయన నిప్పుతో నాశనం చేశాడు. భక్తిహీనుడు నాశనములకు నిర్ణయించబడినటువంటి వారు అని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అలాగే పేతురు కూడా ఈ దూతల యొక్క పతనమును గురించి వ్రాశాడు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక. కాకపోతే ఆర్డర్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది. పేతురు మొదట దేవదూతల యొక్క పతనాన్ని గురించి చెప్పాడు, ఆ తర్వాత జలప్రళయాన్ని గురించి చెప్పాడు, ఆ తర్వాత సొదొమ గొమొర్రాల నాశనమును గురించి చెప్పాడు. యూదా మొదట ఐగుప్తు దేశం నుంచి ప్రారంభం చేశాడు, ఆ తర్వాత దూతల ప్రస్తావనను తీసుకొని వచ్చాడు. తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను ఆయన మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో బంధించి భద్రం చేసెను అని వ్రాయబడి ఉంది. అర్థమైంది కదా ఈ మాట? ప్రధానత్వం నిలుపుకొనని వెలుగుదూత, ప్రధానత్వం నిలుపుకొననేటువంటి లూసిఫర్, అపవాదిని
అలాగే వాని దూతలను ప్రధానత్వం నిలుపుకొనక తన నివాస స్థలం విడిచిన దేవదూతలను పేతురు అదే ప్రస్తావించాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పు దినమున కావలి ఉంచాడు అన్నాడు. దేవుడు మానవ ప్రపంచాన్ని విడిచిపెట్టలేదు పాపం చేసినప్పుడు. దేవుడు దూతల ప్రపంచాన్ని విడిచిపెట్టలేదు పాపం చేసినప్పుడు. పాపం పాపమే, అది మనుషులదైతేనేమి దేవదూతలదైతేనేమి. పాపము పాపమే. పాపం దేవునికి విరోధం. దానికి తగిన శిక్ష మనిషి అనుభవించక తప్పదు. వారు దేవదూతలైతేనేమి, దేవుని చేత సృజించబడితేనేమి. మనము అంతే కదూ, దేవుని చేత సృజించబడిన వారమే. ప్రియులారా, నిత్యపాశములతో ఆయన బంధించి భద్రం చేశాను. కొందరు దూతలను ఆయన బంధించి భద్రం చేశాను. ఇక్కడ ఒక మాటను మనం చూడాలి. క్రీస్తు యేసునందు భద్రం చేయబడిన వారికని మొదటి వచనంలో చెప్పాడు. రక్షణ పొందిన వారు క్రీస్తు యేసునందు భద్రం చేయబడ్డారు. తప్పిపోయిన దేవదూతలు నాశన దినమునకు భద్రం చేయబడ్డారు. విశ్వసించిన వారు ఆయన ప్రత్యక్షమయ్యే దినము నకు భద్రం చేయబడ్డారు. విశ్వసించినటువంటి వారు ఆయన తీర్పునకు భద్రం చేయబడ్డారు. నీతి అయినా దుర్నీతి అయినా తన ఫలమును అది పొంది తీరాల్సిందే, మర్చిపోవద్దు. నీతి అయినా దుర్నీతి అయినా అది తన ఫలమును పొంది తీరవలసిందే. మనం జాగ్రత్తగా మన హృదయంలో ఈ సంగతులను ఆలోచన చేద్దాం. 7వ వచనం, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు, పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించు దుష్టాంతములుగా ఉంచబడెను. సొదొమ గొమొర్రాలను గురించి యూదా కూడా రాశాడు. సొదొమ గొమొర్ర పట్టణముల పరిస్థితిని గురించి యూదా కూడా రాశాడు. ఏమంటున్నాడు అని అంటే, ఆ ప్రకారంగా అంటే దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు కదూ. వారు తమ ప్రధానత్వాన్ని నిలుపుకోనందు వలన బంధించబడ్డారు కదా. అలాగే మనుషులను కూడా ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్ర పట్టణాలు, వీరు కూడా, ఈ పట్టణాలు కూడా వీరి వలనే వ్యభిచారము చెయ్యొచ్చు. ఈ వీరు అనగా పైనున్న దేవదూతలు కాదండి, పైనున్న దేవదూతలు కాదు. ఎందుకంటే దేవదూతలు శరీరమును కలిగిన వారు కారు, అది మనం గుర్తుంచుకోవాలి. దేవదూతలు శరీరమును కలిగిన వారు కారు. కాబట్టి దేవదూతలను ఎన్నడే కానీ ఈ కేటగిరీలోనికి చేర్చడానికి వీల్లేదు. శరీరముతో కాని పనులన్నీ చేయగలరు దేవదూతలు. అయితే ప్రధానత్వమును నిలుపుకొనలేరు అనేటువంటి దేవదూతల ప్రస్తావన కంటే ముందు ఉన్నటువంటి నమ్మకపోయిన ఇశ్రాయేలీయులు ఉన్నారే వారు. కాబట్టి వారిని గూర్చి ప్రస్తావించాడు. మధ్యలో దేవదూతలు వచ్చారు, కానీ తన కంటిన్యూషన్ ఏమిటంటే మనుషులను గూర్చి. ఇది ప్రధానంగా మనుషులను గూర్చియే కదా. కాబట్టి మనుషులను గూర్చి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలు వాటి పట్ల ఉన్న ప్రజలు వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు, పరశరీరానుసారులు అయినందున. వ్యభిచారం పరశరీరానుసారం. వ్యభిచారులకు ఆయన తీర్పు తీర్చును. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గా ఉండవలెను. దేవుడు వేశ్యాసంగులకు వ్యభిచారులకు తీర్పు తీర్చును. వివాహ బంధంలో ఉన్న ఏ భర్త అయినా మరే భార్య అయినా తన భాగస్వామిని కాదని మరొకరితో శయనించిన ఎడల అది వ్యభిచారం. మరొకరితో పోయిన ఎడల అది వ్యభిచారం. దేవుడు దాన్ని శిక్షిస్తాడు అని దైవ గ్రంథం గట్టిగా చెబుతుంది. ఈ విషయంలో మరో మాట లేదు.
మరో ఆలోచనకు తావులేదు. శిక్ష కోసం ఎదురు చూడాల్సిందే. తన చేతులారా సృష్టించిన ఒక మనిషి యొక్క దేహం విషయమై దేవుడు అంత తీవ్రమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. నా జీవితం నా ఇష్టం అని అనుకోవడానికి నీ దేహం నీ ఇష్టం కాదు కదా, దాన్ని నువ్వు తయారు చేసుకోలేదు, అది నీ వల్ల కాదు. కన్ను పోతే కన్ను పెట్టుకుంటానండి, ఆ కన్ను కూడా ఆయన సృష్టించిందే కదా, మరొకరిది, నీది కాదు, నువ్వు సృష్టించుకుంది కాదు. అంచేత ప్రియులారా, సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆ పట్టణ ప్రజలు వారు పరశరీరానుసారులు అయినందున ఆ పట్టణ ప్రజలను గూర్చి మనం చూడగా ఘోరంగా కనిపిస్తూ ఉంది. ఆదికాండం 6వ అధ్యాయమునందు మనుషులు తమకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు, మనసొచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా కొంచెం మరి వారి నుంచి వెనక్కి రాగా, అంటే దాని అర్థం వారి నుంచి ఇంకా నాగరికత వృద్ధి చెందిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగా సొదొమ గొమొర్రా పట్టణాలు కనిపిస్తాయే, వారు మరీ ఘోరంగా తయారయ్యారు. అదేమిటి అనగా, పురుషులు పురుషులతో అవ్యాచమైనది చేయొచ్చు, పురుషుడు పురుషుని మీద మోహమును కలిగి ఉండుట. ఈనాడు కూడా ఇలాంటి వివాహాలు మన సమాజంలో అక్కడక్కడ జరుగుతున్నాయి. స్త్రీలు స్త్రీలను వివాహం చేసుకొనుట, పురుషులు పురుషులను వివాహం చేసుకొనుట. అనాగరికులు కాదు, బాగా చదువుకున్న వాళ్ళు, లక్షల జీతం సంపాదించే వాళ్ళు. ఏంటిది? భక్తిహీనత, భ్రష్టత్వం. దేవుడు మౌనంగా ఉండడు అనే విషయం దైవ గ్రంథం చాలా ఖచ్చితంగా మనకు చెబుతుంది. పరశరీరానుసారులై నందువలన నిత్యాగ్ని దండన, నిత్యాగ్ని దండన. వారు అప్పుడు మాత్రమే మరణించిన వారు కాదు సుమా, నిత్యాగ్ని దండన. ఇప్పటికీ వారు ఆ బాధను అనుభవించుతూనే ఉన్నారు. దృష్టాంతములుగా ఉంచబడెను. నిత్యాగ్ని దండనను అనుభవించు వారు మనకు ఉదాహరణలుగా మారారు. జాగ్రత్త సుమ అని వారిని చూసి మనం బుద్ధి తెచ్చుకునేటట్లుగా మారారని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుందండి. లోతు భార్యను చూడండి అని ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆ లోకమును ప్రేమించి ఆశించి వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ఇది మనకు దృష్టాంతము కాదా? జాగ్రత్త పడదాం. దేవుడు పాపమును విడిచిపెట్టడు, శిక్షిస్తాడు, దండిస్తాడు. పాపము విషయమై మారు మనసు పొంది ఇక మీదట జీవితకాలమంతా పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. కాదు అనుకుంటే పాపం వలన వచ్చు ఫలితం నిత్యాగ్ని దండన. ఐగుప్తుని బయలుదేరిన వారిని, నమ్మకపోయిన వారిని నాశనం చేశాను, దేవదూతలను భద్రం చేశాను. తీర్పు దినమునకు సొదొమ గొమొర్రా పట్టణములను ఆయన భస్మం చేశాడు. మనల్ని విడిచిపెడతాడా? నెవర్, జరగదు. మారు మనస్సు పొందుటయే దీనికి ఔషధం, నివారణ. కాబట్టి జీవితాన్ని సరిచేసుకొని పరిశుద్ధులుగా జీవించాలని దేవుని పేట హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రభు ఈ మాటలను మనం ఇంట్లో దీవించునుగాక. మా తండ్రి మీకు స్తోత్రాలు. పలుకుబడిన మాటలు దీవించి ప్రజలను దర్శించి మారు మనసు పొందినట్లుగా సిద్ధం చేదురని, విశ్వసించిన వారిని విశ్వాసమందు బలహీన పడకుండా వారిని బలపరచమని అడుగుచు మా మనవులు అంగీకరించమని క్రీస్తు పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.